అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చికోటి ప్రవీణ్ మరొకసారి వార్తల్లో నిలిచారు. హిందువులను అవమానపరుస్తూ ఒక వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కేసుకు సంబంధించి ఎందుకు అసలు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, ఎటువంటి వ్యాఖ్యలు ఆ వ్యక్తి చేశారన్న దానిపై చికోటి వ్యాఖ్యలను ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. చికోటి గారు నమస్తే అండి. నిన్న మీరు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది? కదిరి కృష్ణ అనే ఒక అడ్వకేటు మా ఇష్టారాధ్యమైన దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇబ్రాహీంపట్నంలో చేసినట్టు తర్వాత ఇవాళ నిన్నే వాళ్ళు తెలుసుకున్నాము. సో ఆ వీడియో వైరల్ అయింది. దానిపై వెంబడే నేను స్పందించి జూబ్లీహిల్స్ పిఎస్లో మా మతంని అన్నట్టుగా మా మనోభావాల్ని కించపరిచినాడు. సో దాని గురించి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటి మీద బీజేపీ నేతలు చాలామంది కూడా ప్రశ్నించకుండా, అటువంటి అంశాలు లేవనెత్తకుండా కేవలం ఒక మతపరంగా ఇటువంటి విషయాలని తీసుకొని ప్రజల్ని కానివ్వండి రెచ్చగొట్టేటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి. వారికి ఏం చెప్తారు? ఇది కూడా ఒక సమస్యనే అండి. ఒక మనోభావాలకి సంబంధించి ఇవాళ భారత రాష్ట్రంలో కొంత లక్షల కోట్ల మంది హిందూ దేవుళ్ళని నమ్ముతున్నారు, హిందూ గుళ్ళలకు పోతున్నారు, వెంకటేశ్వర స్వామి నమ్ముతున్నారు. మరి మాకు ఇష్టారాధ్యమైన మేము నమ్మకంతో ఉన్న వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇది కూడా ఒక సమస్యనే కదా. ఎవరు మతంపై ఎవరు కూడా మాట్లాడే అర్హత, హక్కు ఉండదు. వేరే మతాలను కించపరిచే అర్హత నాకు ఉండదు. అదే మెయిన్ టైం వేరే వాళ్ళకి కూడా ఉండాల్సిన అవసరం లేదు. మరి దీనిపై స్పందించకపోతే రాను రాను ఎదవలు ఎక్కువైపోతుర్రు. ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మా మతంపై పడేడుస్తున్నారు, మా గుళ్ళని మా దేవుళ్ళపై దాడులు చేస్తారు. కానీ మీరు నిన్న మాట్లాడే విధానం చూస్తే ఒకవేళ ఎవరైనా రెచ్చిపోయి ఆ వ్యక్తికి ఏదైనా హాని జరిగితే దానికి చికోటి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాదంటారా? నేను ఎందుకు చెప్పాలి? వాడి నోటి దులకు వాడు అనుభవిస్తాడు. డెఫినెట్గా ఇవాళ నువ్వు నోరు కంట్రోల్ పెట్టుకోకపోతే మరి భౌతిక దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఊరుకోరు కదా. ఇప్పుడు మా మనోభావాలను కించపరిచే హక్కు నీకు లేదు. నిన్ను నీ జోలికైతే మేము వస్తలేం కదా. నేను కూడా ఎలాంటి హింసని ప్రేరేపించొద్దు అనే ఉద్దేశంగా నేను పోయి కంప్లైంట్ ఇచ్చిన. లేకపోతే నేను ఒక పిలుపునిస్తే మా ధర్మరక్షకులు మరి హిందూ సోదరులు చాలామంది ఉన్నారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏ సిఎంఏ కోర్సులు. సిఏ సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ నిన్న ఇచ్చినట్టున్నారు కదా పిలుపు, దాదాపుగా పిలిపించినట్టే కనిపించింది. పిలుపు ఏమి ఇవ్వలే, ఓపికతోటే ఉన్నాము. ఇవాళ ఓపికతోటి లేకపోతే ఆడు ఆయన ఆఫీస్ ఉండకపోవు. మాకు అవసరం లేదు ఆ పని. వాడు మూర్ఖత్వంగా చేసిన వ్యాఖ్యకి మరి మేము కూడా చట్టానికి లోబడే మేము కూడా దానికి జవాబు చేయాలనుకున్నాం. దాని తగ్గట్టు ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది వన్ పైన. ఎఫ్ఐఆర్ మేము ఇచ్చినాము. మళ్ళీ వివిధ పోలీస్ స్టేషన్లలో కూడా వేరే హిందూ సోదరులందరూ కూడా వేరే హిందూ సంఘాలు కూడా ఇవ్వడం జరిగినాయి. సో నేనేమంటా అంటే, నీకు ఇష్టం లేదు, నువ్వు నాస్తిక కుక్కవైతే నువ్వు అట్లనే ఉండవు. వాడు బాధపడతలేడు, వాడు ఇది అవుతలేడు. కాకపోతే నువ్వు వేరేళ్ళ మనోభావాలను కించపరిచిస్తూ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి నాలుక కూడా కంట్రోల్ పెట్టుకోవాలి కదా. పెట్టుకోకపోతే మరి రేపు ఎట్లాంటి దాడులైనా కావచ్చు కదా. జరగవచ్చు అని చెప్పి మీరు వార్నింగ్ ఇస్తున్నారా? లేకపోతే నేను వార్నింగ్ ఇచ్చేదే ఉందండి. కట్టర్ హిందువులు ఉన్నారు, రేపు జరగవచ్చు కదా. మమ్మల్ని హర్ట్ చేస్తే మరి ఎవడన్నా ఎక్కువ బాధపడి నమ్మకంతో ఉన్న వాళ్ళు ఉంటారు, ఊరుకోరు కదండి. కావచ్చు కాబట్టి అట్లాంటి పని చేయొద్దని చెప్తున్నా నేను. గతంలో చూసాం బైరి నరేష్ కానివ్వండి, ఇతర వాళ్ళు ఇలాగే వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మీద నిజంగానే దాడులు జరిగాయి. దాదాపుగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డట్టు సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏం చెప్తారు మీరు దీన్ని? ఇప్పుడు దాడి జరిగిందంటే నువ్వు మాపై దాడి చేస్తే మరి మా వాళ్ళు కూడా ఊరుకోరు కదా. నేనేం హింసకి నేను కొట్టుమని చెప్తలేను, కానీ ఊరుకునే పరిస్థితి ఉండదు కదా. ఇప్పుడు మేము ఒక అత్యంత విశ్వాసంతో ఉంటాం మా మతం పైన. మతంపై దాడి చేసేంత పీకుడు మొనగాను అయితే కాదు కదా. మరి దాడి చేస్తే అన్ని మతాలపై చెయ్యి, వేరే వర్గం నానే దమ్ము లేదు. ఎందుకంటే 5 గంటలు అన్ని కోసి పడేస్తారు ఎక్కడికక్కడ. ఏమైందే చులకనగా లోకుగా హిందూ మతం కనబడుతుంది. హిందూ మతం బీజేపీ నేతలే ఎత్తుకుంటారు హిందూ ఎత్తుగడని. ఎందుకు అట్లా? అదే దౌర్భాగ్యము. ఏంటంటే వేరే పార్టీలు ఇప్పుడు నిన్న వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు గెలవంగానే పోయి వెంకటేశ్వర స్వామి మొక్కులు చెల్లించుకురు, ఇండిలలో పైసలు వేసారు. మరి ఎందుకు రియాక్ట్ అవుతలేరు? మరి మీ విశ్వాసాన్ని కూడా మీరు వాడు కించపరిచినట్టే కదా, మీ నమ్మకాన్ని కించపరిచినట్టే కదా. మీరు కూడా హిందూ మతమే కదా. నేను యాజ్ ఎ బీజేపీ లీడర్ నేను మాట్లాడతలే, యాజ్ ఎ హిందూగా మాట్లాడుతున్నా. అంటే నాకెందుకు అనే ధోరణి. మరి భక్తి నిజంగా ఉందా వీళ్ళకి?
భక్తి ఉంటే మరి అంత పెద్ద మాట అన్నప్పుడు మరి ఒక మినిస్టర్ స్పందించాలనే. గట్టిగా కేసులు పెట్టి లోపలేసి నాలుగు దాన్ని పీడీ యాక్ట్ పెడితే మళ్ళీసారి ఓడి మాట్లాడగండి. మా వాళ్ళు కూడా మాట్లాడొద్దు వేరే మతాల మీద. వింటే మా మతం కూడా మాట్లాడొద్దు. అంటే వేరే మతాల మీద ఎందుకు మాట్లాడారంటే వాళ్ళు దాడులు చేస్తారు, హిందూ మతంకి హిందువులకు ఓపిక ఎక్కువ, ఏం చేస్తారులే అని ఒక ధోరణి. అట్లా లేదు, ఇప్పుడు తోలు తీస్తారు. హిందూ సోదరులు అడ్డగోలు వ్యవహారం చేస్తే ఊరుకునే పరిస్థితి లేరు. రోడ్డు మీద కనబడితే పిచ్చుకలు రోడ్డు మీద తిరిగితే ఏం చేస్తారు? కరోనాకి వస్తే రాళ్ళతోటి కొడతారు. సేమ్ ఇదే పరిస్థితి. ఆల్రెడీ బైరిగానికి అయింది ఒకసారి, ఆ నోరు మూసుకొని కూర్చుండు. మరి ఈయనకు కూడా అదే పరిస్థితి అవుతుంది. ఇక ముందు కూడా ఎట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త. హిందూ సోదరులు ఇలా గామ్గా ఉన్నారు. ఓపిక ఎక్కువ, ఓపిక నశిస్తే మాత్రం ఒక సునామీ అవుతుంది చెప్తున్నాను. ఇంతకు చికోటి ఒక పొలిటీషియనా లేకపోతే హిందూ ధర్మరక్షకులు? ఎందుకంటే మీరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినాక కూడా ఎక్కడ ప్రత్యక్ష రాజకీయాలు అంతా చురుగ్గా పాల్గొనడం లేదని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకు జరుగు మంచిగా ఎలక్షన్లో అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్లో తిరిగిన, ఒక్కరోజు కూడా ఖాళీ లేను. ఒక పొలిటీషియన్ కంటే నేను హిందూవాదిగానే ఎక్కువ ఇష్టపడతా. నా ధర్మాన్ని, నా మతాన్ని కాపాడుకునే దశగానే ఉంటా. ఫస్ట్ హిందూయిజము ఫస్ట్ ఇంపార్టెంట్, దాని తర్వాత ఏదైనా. మరొకవైపు అసదుద్దీన్ కూడా మొన్న మాట్లాడుతూ ముస్లింలను అల్చివేసే ప్రయత్నము బీజేపీ చేస్తుంది, బీజేపీ ముస్లింలపైన దాడులు పెరుగుతున్నాయి బీజేపీ హయాంలో అంటూనే, మరొక పక్క గతంలో యూపీ ఎలక్షన్కు సంబంధించి తనపై జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అక్కడ ఆ నిందితులను ఇంకా పట్టుకోలేదని చెప్పి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఎట్లా చూస్తారు ఓవైసీ వ్యాఖ్యలు? ఎక్కడ జరుగుతున్నాయండి ముస్లింలపై దాడులు? చెప్పండి. ఒక్క చోట చూపించండి ముస్లింలపై దాడి జరుగుతుంది. బీజేపీ ముస్లింలకు ఎప్పుడు కూడా పెద్ద పెట్టేసింది. త్రిపుల్ తలాక్ చట్టం ఎవరు దేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు 60 ఏళ్ళు పాలించడం కూడా దేయలేదు, మేమే తెచ్చినాం. వాళ్ళకి స్పెషల్ ప్యాకేజీలు, వాళ్ళకి ఇల్లులు అన్ని రకాలు చేసినా ఇంకా తృప్తి లేకపోతే ఎవడో ఏం చేయలేడు. ఇక దాడి విషయానికి వస్తే నేనైతే అనుకుంటా అసద్ సొంతంగా చేయించుకున్న దాడి, అది ఏదో ఫేమ్ కానీ ఇక్కడ హల్చల్ కానికి చేయించుకున్న దాడే అనుకుంటున్నా. నేనైతే యాక్సిడెంటల్ దాడి అనుకోరు, తప్పించుకునే. ఒకవేళ అట్లుంటే అంత ఈజీగా ఎట్లా తప్పించుకుంటాడని నేను అంట. చికోటి స్టేట్ పాలిటిక్స్లో ఇందాక యాక్టివ్ ఉన్నామని మీరు అంటున్నారు, కానీ ఎన్నికల అనంతరం కూడా ఎందుకు పార్టీకి కాస్త దూరంగా ఉంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది? ఇందులో ఏమన్నా నిజం ఉందా? లేదండి, నేను పార్టీకి ఎప్పుడు కూడా దూరం లేను. పార్టీ ఏ రోజు అవసరం పడితే ఆ రోజు ఒక్క క్షణంలో ఆలోచించకుండా పార్టీకి పనిచేయడానికి నేను రెడీగా ఉన్నా. నాకు పార్టీకి ఎట్లాంటి గ్యాప్ లేదు, ఉండబోదు కూడా. నేను ఏం ఆశించకుండా ఉన్నా కాబట్టి గ్యాప్ తొందరగా రాదు. థ్యాంక్ యూ. ఇది హిందూ మతం పైన కూడా ఇష్టరీత్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదు. గతంలో మాట్లాడినటువంటి వ్యక్తుల సంగతి ఏమైందో ఇప్పుడు కూడా అదే గతి వీళ్ళకి పడుతుందని ఒకవైపు వార్నింగ్ ఇస్తున్నాయి. అసద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో గతంలో ఆయన చేసినటువంటి ఎక్కడ ముస్లింల మీద దాడులు జరిగాయని చెప్పి కూడా చికోటి ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ గణేష్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.